అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాతృ నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 14వ తేదీ, సంవత్సరం 2025 సంవత్సరం, తిథి పూర్ణిమ, నక్షత్రం ఉత్తర పాల్గొని, కరణం భవ బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం శూల, రోజు శుక్రవారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:06 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:43 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:55 నుండి 1:42 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:01 నుండి 12:31 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 4:59 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 14వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1 పదంలో ఉంటాయి. మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శుక్రవారం నాడు క్షణకాలం ఆవేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగించవచ్చును. రోజుల్లోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలకి వారి అసైన్మెంట్లు సహాయపడడానికి ఇది సమయం. మీ చిత్రాన్ని ఎవరైనా పాడు చేయాలని చూడగలరు. జాగ్రత్త. పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష మిమ్మల్ని ఆవరించడం ఇవ్వకండి. మీ పరిశ్రమ కష్టం రాని వాటికి వస్తాయి. మీకు గల ఒక జ్వలించే అభిరుచి మిమ్మల్ని ఒప్పించడంలో మంచి లాభాలను చేకూరుస్తుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి పైన చెప్పుకి వస్తాయి. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు. దీనివల్ల మీకు సమస్యలు తొలగబడతాయి. పిల్లంటే కేవలం కలిసి ఉండటం మాత్రమేనని కొందరు అనుకుంటారు. కానీ వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతగానో ఉంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్య 3వ వ్యక్తి జోక్యం మరియు మరింత రాబడిని కలిగించేలాగా చేస్తుంది. మీ భాగస్వామి తమ వాగ్వాదాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచికి అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి. శ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి. ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పెరుగు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. ఈరోజు చివరిలో మీకు కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయం మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొందరు అనుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మీకు అంత పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది. కానీ పెళ్ళిళ్ళతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీరు మీకున్న అలవాట్ల కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దములో చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారంలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
కుటుంబ సభ్యుల సలహాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీ జతతో మీ పొజిషన్ అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులకు కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లేన్ ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకోకుండా కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం గతంలో లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని అదుపుకున్నట్టుగా మలుచుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చిపెట్టే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్ళే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని లేగెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవల కానీ, మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభాపాఠవాలు బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి, ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళిక నిధుల కొరకు దారితీయగలదు. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీకు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసేలా ఉన్నది. ఈ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకి మనసారా నవ్వుతారు. మేషరాశి వారికి శుక్రవారం నాడు సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి పరమశివుడితో లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా మేషరాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ రోజున ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారో వారందరూ కూడా ఎక్కడికైనా కాసేపు అలా సరదాగా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు.